టాలీవుడ్ లో మరో భారీ మల్టీ స్టారర్ సినిమా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి వసనం తర్వాత చాలా కథలు విన్న వెంకటేష్ చివరికి త్రివిక్రమ్ కి ఓకే చేసినట్లు సమాచారం. గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద చాలా చర్చలు జరిగాయి. మొదట ఈ మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ కి కథ చెప్పాడు. దాదాపుగా అది ఫిక్స్ అయిపోయింది అనుకున్న తరుణంలో అల్లు అర్జున్ కి కథ నచ్చకపోవడంతో ఆయన అట్లీతో సినిమా చేసేందుకు వెళ్లారు. ఇప్పుడు త్రివిక్రమ్ ఇతర హీరోలతో సినిమాలు చేసేందుకు ప్లానింగ్ చేసి చివరికి వెంకటేష్ హీరోగా ఒక సినిమా ఫైనల్ చేశారు. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని కూడా ఫిక్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ని సంప్రదించగా ఆ పాత్రలో నటించేందుకు చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఇక ఈ సినిమాని తనదైన మార్క్ ఎంటర్టైనర్ గా రూపొందించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. గతంలో వెంకటేష్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ అయితే చేయలేదు, కానీ వెంకటేష్ హీరోగా నటించిన 2 సూపర్ డూపర్ హిట్ సినిమాలు నువ్వు నాకు నచ్చా, మల్లీశ్వరి సినిమా కథలకు కథా మాటలు అందించారు. ఇప్పుడు వెంకటేష్ ని ఏకంగా డైరెక్ట్ చేస్తున్నారు. వెంకీ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు 20 ఏళ్ల నుంచి వెయిటింగ్ లోనే ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అందాల బామ్మ రుక్మిణి వసంత్ ను సెలెక్ట్ చేశారట త్రివిక్రమ్. ఈ సినిమాలో రుక్మిణి అయితే వెంకటేష్ పక్కన పర్ఫెక్ట్ గా సరిపోతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. జూన్లో ఈ పాత్ర అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తారని తెలుస్తోంది. తమ సంగీతం అందిస్తారని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తీయబోతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో చేస్తే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.